అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రమంతా షాక్. గవర్నర్ పదవికి రాజీనామా. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గవర్నర్ రఘుబర్ దాస్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఒడిశా గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఆయన మళ్ళీ కూడా క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారని ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తూ వస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాస్ జంషెడ్పూర్ తూర్పు నుంచి పోటీ చేస్తారనే చర్చ అయితే జరుగుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ఆలోచన వాయిదా పడింది. అతని కోడలు అక్కడి నుంచి పోటీకి దిగారు. రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చిన పత్రికా ప్రకటన ప్రకారం రఘుబర్ దాస్ రాజీనామాను భారత రాష్ట్రపతి అధికారికంగా ఆమోదించారు. ఒడిశాలో ఆయన వారసుడిగా ప్రస్తుతం మిజోరం గవర్నర్ డాక్టర్ హరిబాబు కంబంపాటి నియమితులయ్యారు. 2019 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత రఘుబర్ దాస్ అక్టోబర్ 18, 2023న ఒడిశా గవర్నర్గా నియమితులయ్యారు. అయితే ఆయన ఇప్పుడు రాజీనామా చేయడం పట్ల పార్టీతో పాటు రాష్ట్రం కూడా తీవ్ర షాక్లో ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.